హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ టాపిక్ వచ్చేసి నిన్న అయితే రిపోర్ట్ స్కానింగ్ అయితే చేయించుకున్నాను కదండి. ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకో కానీ చాలా ఏడ్చేసానండి ఈ వీడియోలో. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక చాలా ఏడ్చేసాను. ఎందుకనేది నేను చెప్తా ఉంటానండి. మేడం రిపోర్ట్ చూసాక ఏ పని చేయొద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పింది. అసలు ఎందుకు అన్నది అనేది కూడా నేను చెప్తా ఉంటాను. అసలు స్కానింగ్ రిపోర్ట్లో ఏముంది, ఏమొచ్చింది అనేది కూడా చెప్తా ఉంటానండి. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా అమ్మ సామాన్లు తోమేస్తుంటే ఆ సామాన్లు అయితే నేను కడిగేస్తున్నానండి. నాన్న అయితే పొద్దున్నే సీట్ పెట్టి వచ్చేసారు. లేకపోతే అసలు ఎంత కంగారుగా వెళ్ళవలసి వచ్చిందో. అసలు ముందు మాకు తెలియదండి, పొద్దున్న 6 గంటలకే సీటు మొదలు పెట్టేస్తున్నారంట. మాకైతే తెలీదు. మేము 9 వెళ్ళే వాళ్ళు. అక్కడికి వెళ్ళేటప్పుడు సీట్ తీసుకునేటప్పటికి 2:30, 3 అలాగ అయిపోయేది. మేము ఇంటికి వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళి అడిగితే అంటే మాకన్నా ముందు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు చూపించుకుని వెళ్ళిపోతున్నారు. ఇదేంటి అలా చూపించుకుని వెళ్ళిపోతున్నారు, ఇప్పుడే వచ్చారు కదా అని నేను నర్సుని అయితే అడిగానండి. వాళ్ళైతే 6 గంటలకు పెట్టేసుకుంటున్నారు సీటు అని చెప్తే ఇంకా నేను కూడా ఈ పొట్ట అయితే ఇంక నానైతే పెట్టేసి వచ్చేసారు. 6 గంటలకే 2వ నెంబర్ వచ్చిందన్నమాట. ఇంకా వెళ్ళి కొంచెం పెందరగాడే వెళ్ళాలి. ఇంకా డాక్టర్ గారు కిందకు వచ్చేటప్పటికి 11:30 అవుతుందండి. అప్పుడు దాకా ఎవరిని చూడలేదు అన్నమాట. వెళ్ళినా కూడా అక్కడే కూర్చోవాలి. 11:30కి వెళ్తే సరిపోతుంది అనేసి ఇంకా హ్యాపీగా పనులు అయితే చేసుకుంటున్నాం అన్నమాట. సామాన్లు అయితే తోమేసి ముగ్గు అయితే ఇలా పెట్టేశాను. ఇంకా గదులన్నీ కూడా ఇంకా అన్నీ తుడుచుకుంటా వచ్చేస్తున్నాను. అలాగే హాస్పిటల్కి వెళ్ళాక నాకు డబుల్ మార్క్ టెస్ట్ కూడా చేశారండి. అంటే పుట్టే పిల్లల్లో ఏదన్నా లోపాలు ఉంటే అవి ముందే మనకు తెలుస్తాయంట. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేనైతే చేయించుకోలేదండి. మేడం కూడా నాకేం చెప్పలేదు. కానీ ఇప్పుడు అన్నీ మేడం అయితే ప్రతిదీ కూడా టెస్ట్ అయితే చేయించుకోమంటుంది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అయితే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకో అని చెప్పింది. డబుల్ మార్క్ టెస్ట్ అయితే బ్లడ్ అయితే ఇచ్చానమాట. 10 రోజులకి రిపోర్ట్ వస్తుంది, మేమే చెప్తాము ఫోన్ చేసి అని నర్స్ అయితే చెప్పిందండి. సరే అనేసి ఫోన్ నెంబరు, పేరు ఇవన్నీ ఇచ్చేసి బ్లడ్ కూడా ఇచ్చేసి వచ్చామన్నమాట. అసలు ఎందుకు మేడము స్కానింగ్ రిపోర్ట్ చూసి ఏమన్నదని నిజంగా చాలా బాధ అనిపించిందండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఈ ప్రెగ్నెన్సీలో అయితే ఫస్టే థైరాయిడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే స్కానింగ్ రిపోర్ట్ చూసి ఏమన్నారంటే అది చెప్తా ఉంటాను, వెయిట్ చేయండి. ఈరోజు టిఫిన్కి వచ్చేసి అసలు పల్లీలు అయితే ఉడకబెట్టుకు తిందాము ఈరోజు టిఫిన్కి అనేసి అనుకున్నాను. అమ్మ వచ్చేసి దాకరొట్టు అయితే వేయమంది. ఇంకా దాకరొట్టు చాలా రోజులు అవుతుంది కదా తినేసి, ఇంకా నేను ఇంక ఈరోజు అయితే దాకరొట్టు తినేద్దాము, ఇంకా తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైము ఇంకా పల్లీలు అయితే ఉడకబెట్టుకుని తిందాంలే అనేసి మర్చిపోయాను. ఇంకా నేను దాకరొట్టు తిందాంలే అనేసి అనుకున్నా. లేకపోతే పెసర్లు అయితే నానబెట్టుకుందును, మొలకలు తిందాం అనుకున్నాను. ఇంకా పల్లీలు తిందామనేసి ఇంకా అవి అయితే నానబెట్టుకోలేదు. ఇంకా దాకరొట్టు అయితే తినేయాలి రోజు. చాలా రోజులు అవుతుంది, నాకు చాలా ఇష్టము. దాకరొట్టు అయితే ఉడికిపోయింది, ఇంకా తినేసాము. మా అమ్మాయిని అయితే రెడీ చేసేసానండి అంగన్వాడికి పంపించడానికి. ఇది వచ్చేసి నిన్న విశాల్ మేటలో కొన్న గౌను కురస అయిపోయిందండి. కొంచెం పర్వాలేదు. అవి అయితే నైట్ వేరే అయితే అసలు మొత్తం కురస అయిపోయినాయి, ఏంటో తెలియదు, అలా తెచ్చనమాట సైజు. ఇదైతే కొంచెం పర్వాలేదు. ఇంకా వాటర్ బాటిల్ పెట్టేసి బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టేశాను. ఇంకా టైం అవ్వలేదు. మా అమ్మాయికి అయితే కంగారు అయిపోతుంది, వెళ్తాను అనేసి. 9:15 ఎంత అవుతుందండి, 9:30కి అలాగా ఆయా వస్తుంది, అప్పుడైతే తీసుకెళ్తుంది. ఈరోజు అయితే ఇంకా పప్పుని తోటకూర, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఇదే కూర ఎక్కువ వండుకుంటాం. తోటకూర ఎక్కువ అయితే తింటున్నానండి, మంచిదనేసి. ఇంకా తోటకూర అయితే ఇంకా క్లీన్ చేసేసి ఇంకా పప్పులు అయితే వేసేస్తాను. పప్పు అయితే నానబెట్టేసాను, చాలాసేపు అవుతుందండి నానబెట్టేసి. ఇంకా దాంట్లో వేసేస్తే ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా నేనైతే రెడీ అవుతాను. స్కానింగ్ రిపోర్ట్ చూసి అంత నార్మల్గా ఉందనేసి అని అనుకున్నాను. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పిన విషయం చూసి నేనైతే కొంచెం చాలా ఫీల్ అయిపోయాను. ప్లెజెంట్ అయితే కిందకు ఉందండి, మాయ అంటారు కదా, మాయ అయితే కిందకు ఉంది. ఇంజక్షన్ చేయించుకోవాలమ్మా, అసలు ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి అనేసి అన్నంటే నాకు ఇంకా అసలు ఏదోలాగా అనిపించింది. కొంచెం ఏదోలా భయం వేసినట్టు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఏమీ రాలేదు కదా, అంత మంచిగానే ఉంది కదా అనేసి అనుకున్నా. ఎందుకో తెలీదు మాయ కిందకు ఉండడం వల్ల
ఏంటో చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా ఇండక్షన్లు అయితే రాసిచ్చారండి. ఒక ఇండక్షన్ అయితే అక్కడే చేసేసారన్నమాట. నెలకైతే బిళ్ళల ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు. మా అమ్మాయి అయితే అంగన్వాడికి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది చూడండి. ఇంకా టైం అవ్వలేదు, అమ్మమ్మ తీసుకెళ్తుందన్నా కూడా ఇంకా రెడీ అయిపోతుంది. అంతలో వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిందన్నమాట. ఈ అమ్మాయి ఊరు వెళ్ళింది, ఊరు నుంచి అయితే వచ్చింది కానీ ఇంకా అంగన్వాడికి వెళ్ళట్లేదు. ఊరు వెళ్ళిపోతుందంట మళ్ళీని, అందుకు ఇంకా అంపట్లేదు. ఆరో నెలలో మళ్ళీ టిఫా స్కాన్ అయితే చేస్తారు కదండి, అప్పుడు కొంచెం నార్మల్ అయిపోతుంది. అప్పుడు దాకా ఇండక్షన్ చేయించుకోవాలి అని చెప్పారు. ఇంకా నెలకైతే బిళ్ళల ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చారు. అసలే ఇండక్షన్ కూడా చేశారండి. ఇంకా మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఇండక్షన్ అయితే ఇంకా వారం చేయించుకోవాలా అని చెప్పారు. నాకైతే ఏదోలాగా అనిపించింది. ఇంకా చాలా బాధపడిపోయాను. ఇంకా రెస్ట్ తీసుకోవాలి, అసలు ఏ పని చేయకూడదు, అసలు కిందకు వంగకూడదు, అలాగే బరువు కూడా ఎత్తకూడదు. నేను అలాంటి పనులు అయితే ఏమీ చేయలేదండి. మామూలుగా నార్మల్గా గదులు తొడడం, ఇలాగ వంట చేయడం ఇది తప్ప. అంటే ఒక్కోసారి సామాన్లు కడుగుతున్నాను, అమ్మ సామాన్లు తోముతుంటే వంగి సామాన్లు కడుగుతున్నాను, దానివల్ల ఏంటో తెలియదు కానీ మా అయితే కింద కూడా టెస్ట్ చేయించారు. నాకు కూడా అలాగా అంటే చేయించుకుంటే మంచిది, చేయించుకుంటావా అని ఒక డౌట్ అయితే పెట్టారు మేడం. ఒకవేళ చేయించుకోకపోతే డబ్బుల కోసం చూసి చేయించుకోకపోతే ఎందుకులే రిస్క్ చేయడం అనేసి చేయించుకుంటాను మేడం అని చెప్పాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలాంటివి ఏమీ చేయించుకోలేదండి. నేను డబుల్ మార్కింగ్ కొంచెం నాకెందుకు భయం వేసింది. అందుకు ఇంక మేడము చేయించుకుంటే మంచిది అనేసరికి నాకు ఎందుకో మళ్ళీ చేయించుకోకపోతే ఇంటికి వెళ్ళాక అదో బాధ, ఎందుకు చేయించుకోలేదు, పోనీ డబ్బులు పోతే పోనీ అనేసి ఇంకా నేనైతే చేయించేసుకుంటానని చెప్పాను. ఆ టెస్ట్ 10 రోజులకు వస్తుందంట, చూడాలి, ఆ దేవుడు కాపాడాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి, ఇంక తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా అన్నం కొద్దిగా తినేసి బయలుదేరుతాము. వచ్చేటప్పటికి అన్న లేట్ అవుతుందా అనేసి ఇంక ఫస్ట్ తినకుండా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక మళ్ళీ లేట్ అవుతాయి ఎందుకులే అనేసి మా అమ్మ అంది నువ్వు తినేసి నేను వచ్చాక తింటానులే అనేసిందని ఇంకా కొంచెం పెట్టుకున్నాను. ముందు వీడియోలో అన్నారు హెవీ ఫుడ్ తీసుకోవద్దు అంటున్నారు. నేను అసలు పెట్టుకునేదే కొంచెం పెట్టుకుంటున్నానండి. అసలు ఆ ముందు ప్రెగ్నెన్సీగా రాకముందు నేను మామూలుగా తినేదాన్ని. ఇప్పుడు అంతకన్నా బాగా తక్కువ, అసలు ఆకలి వేయట్లేదు, తగ్గించేసాను అన్నం కూడాని. పప్పు తోటకూర అనుకో, ఎక్కువ తోటకూర కూర ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట, అన్నం తక్కువ తింటున్నాను అంతే. మీకు కంచంలో నేను మంచం మీద కూర్చుని తినడం వల్ల మీకు హెవీగా అనిపించిందేమో. నేనైతే అసలు హెవీగా ఏమి తినండి, మధ్యాహ్నం తింటాను అన్నం, లేకపోతే సాయంత్రం, ఒక్కోసారి సాయంత్రం కూడా మానేసిదాన్ని అప్పుడైతేనే. ఇప్పుడైతే కంపల్సరీ తింటున్నాను. హెవీగా ఏమి తినను. ఇంక మళ్ళీ మధ్యలో అన్నం తినడం, కొంచెం తినడం అలా అస్సలు అలవాట్లేదు నాకు. తింటే కొంచెం తింటాను, ఇంకా అంతే హెవీగా ఎక్కువగా పెట్టుకుని ఒకసారిగా తిన్ను. ఇంకా తాలింపు అయితే పెట్టేశానండి. ఇంకా అన్నం తినేసి అమ్మ నేను బయలుదేరుతాం. ఇంకోండి కూర ఎక్కువే ఉంది అన్నం కన్నా, నేను అంత అన్నం కూడా తీసుకోలేదు. ఇంకా కొంచెం ఆకలి, అంతే 11:30 ఎంత అవుతుంది, అప్పుడు ఏం ఆకలి వేస్తుంది చెప్పండి. సగం వదిలేసాను, ఒక 2 గడ్డలు అయితే పెట్టుకున్నాను, ఒక గడ్డ అయితే వదిలేసాను. ఆకలి లేక కూర ఎక్కువ వేసుకున్నాను అనమాట, కూర ఎక్కువ తింటున్నాను. హాస్పిటల్ వచ్చిన కాడ నుంచి అసలు వీడియో తీయలేదండి, నాకెందుకు ఇంట్రెస్ట్ లేదు, ఏ పని కూడా చేయట్లేదు. నిజంగా ఏదోలా అనిపిస్తుంది మేడం చెప్పిన కాడ నుంచి. ఇంకా అలా కూర్చోవడం వల్ల నాకైతే కాళ్ళు లాగేస్తున్నాయి. ఎక్కువసేపు కూర్చున్నా కూడా చిరాకు వచ్చేస్తుంది పని చేయకపోతే. ఇంకా కూర అయితే వండుతున్నాను, అలాగే ఇల్లు తుడుతున్నాను, ఇంకే పని చేయట్లేదు అనమాట. 2 రోజులు అవుతుంది వీడియో తీసి కూడా. నాకైతే ఇంకేదోలా అనిపిస్తుంది, తీస్తాను స్లోగా వీడియోస్. నాకు కూడా తిన్నప్పుడు ఇంకా అసలు ఆకలి లేదు, ఇంకా అలాగే తిని వదిలేసాను అనమాట. అన్నం కూడా వదిలేసి ఇంకా హాస్పిటల్కి అయితే రిపోర్ట్ అయితే పెట్టుకున్నాను. ఇంకా హాస్పిటల్లో చూపించేసుకుని నాకు వీడియో కూడా తీయాలనిపించలేదు. ఇంకా మాట చెప్పేటప్పటికి ఇంకా ట్యాబ్లెట్లు అయితే ఇచ్చేసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా చాలా బాధ అనిపించింది.
కొంచెం ఏడుపు వచ్చేసింది. ఒకసారిగా ఎమోషనల్ అయిపోయింది అనమాట. ఎందుకో తయలేదు. ఇలాంటి టైంలో మా ఆయనగారు ఉంటే పక్కన బాగుండేది అనిపించింది. ఆయన లేరు. ఇంకా అదో తలుచుకుని ఆయన లేరు అనేసి ఇంకా ఏడుపు వచ్చేసింది. ఏడ్చేసాను చాలాసేపు. ఇంక ఇంజక్షన్లు అయిగోనండి. ట్యాబ్లెట్లు అయితే ఇప్పుడు మార్చారు. వేరే ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారన్నమాట. విటమిన్ 3 ట్యాబ్లెట్లు ఉన్నాయండి దాని పేరు. ఇవి అయితే మార్చారు. ట్యాబ్లెట్లు తక్కువే ఇచ్చారు ఈసారి. ఇంజక్షన్లు అయితే ఒకటి అయితే చేయించేసుకున్నాను అనమాట. ఇంకా 3 ఇంజక్షన్లు అయితే ఉన్నాయి. ప్రతి వారము చేయించుకోవాలి. నేనైతే గురువారం వెళ్ళాను. ప్రతి గురువారం కూడా ఇంజక్షన్లు చేయించుకోవాలి. నెలకి అయితే ట్యాబ్లెట్లు ఇచ్చారన్నమాట. ఇంక నెల వాడేసి మళ్ళీ చెకప్కి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి తలపోటు అండి. పొద్దున్నుంచి తలపోటు. ఇంకా తలపోటు అని చెప్తే తలపోటు ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు. అంటే బయట ట్యాబ్లెట్లు ఉన్నాయి కానీ ఇంట్లో వేసుకోవచ్చో లేదా అనేసి పొద్దున్నుంచి ఆ తలపోటుతోనే ఇంకా అలా వెళ్ళాను. మేడం గారికి చెప్తే ట్యాబ్లెట్లు అయితే రాసి ఇచ్చారన్నమాట. తలపోటు ట్యాబ్లెట్లు ఇంకా అన్నీ వేసేసుకున్నాను అనమాట. ప్రతి వారం అయితే ఇంజక్షన్లు చేయించుకోవాలి. పని కూడా ఏమీ చేయకూడదు. ఏంటో కానీ హెల్త్ ఇష్యూస్ అనేది ఇలా వచ్చేస్తున్నాయి సడన్గా. థైరాయిడ్ ఉందని ఒక బాధపడుతుంటే మళ్ళీ ఇదేమో ప్లెసెంటా కిందకు ఉందని చెప్పారు. ఏదోలా అనిపించింది నాకు. కొంచెం భయమే కదండి అలా ఉంటేని అనేసి ఇంజక్షన్లు అయితే చేయించుకోవాలి. ఎందుకో తెలీదు అలా కూర్చుని కొంచెంసేపు తలుచుకుని ఏంటో ఏడ్చేసాను అనమాట. చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు చూస్తే అయ్యో అలా ఏడ్చేసానా అనేసి అనిపించింది. ఒకసారిగా వచ్చేసాయి. ఇంకా మా ఆయనగారు లేదు. మా ఆయనగారిని దంచుకుని కొంచెంసేపు ఏడ్చేసాను. ఆయన పక్కన ఉంటే బాగుండేది. ఈ టైంలో కాకపోతే ఏ టైంలో ఉంటారండి. ఎందుకో లేరనిపించి ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయి అనమాట. అదో బాధ. మా ఆయనగారు అయితే పొద్దున్న చేశారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ముందు ఫోన్ చేశారు. మళ్ళీ అసలు ఫోన్ చేయలేదు. అదో బాధ. ఇంకా ఫోన్ సరిగ్గా చేయట్లేదు. అంటే ఖాళీ ఉండలేదంట. అదో బాధ ఉందండి. ఎందుకో తెలీదు. చాలా ఏడ్చేసాను. ఇప్పుడు వయసు ఇచ్చినప్పుడు కూడా ఏంటో చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంతా సెట్ అయిపోయిందండి ఇప్పుడు. ఇంకా అలాగే చాలాసేపు వెయిట్ చేశాను కానీ తెలీదు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే బయట ఉన్నారు. ఇంట్లో కూర్చొని వెయిట్ చేశాను అనమాట. ఇంకా అంతా మంచిగానే ఉంటుందండి. ఆ దేవుడు మంచిగానే చూస్తాడు. పుట్టే కూడా ఆరోగ్యంగా పుడితే అంతే చాలు. ఇంకా మంచిగా ఎక్కువగా స్ట్రెస్ పని ఏమీ చేయకుండా కొంచెం ఇల్లులు తుడ్డము ఇంకా అయ్యే చేసుకోవాలి. పని వంకకూడదు. అలాగే బకెట్లు కూడా నేనేం అసలు మొయ్యట్లేదు. ఏంటో తెలియదు మరి ఎందుకో కానీ అలా జరిగిపోయింది. చాలాసేపు అలా చేశాను. ఇంకా ట్యాబ్లెట్లు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. కొత్త ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చారు. ఇది వచ్చి మధ్యాహ్నం. నైట్ ట్యాబ్లెట్లు ఉన్నాయి కానీ మార్నింగ్ ట్యాబ్లెట్లు అయితే ఈసారి ఇవ్వలేదండి. కళ్ళు కూడా ఏదోలాగా అయిపోయింది ఏడ్చినప్పుడు. 6వ నెలలో స్కానింగ్ తీయించినప్పుడు అంతగా మంచిగా సెట్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నాను. ఈ 2 నెలలు కూడా మంచిగా జాగ్రత్తగా ఉండి ఇంకే పనులు కూడా అంత ఎక్కువ పనులు కూడా ఏమీ చెయ్యట్లేదు. ఇంకా అలాంటివి కూడా ఏమీ చేయను. కూర వండుతాను పొయ్యి మీద. అలాంటి వీడియోస్లో ఇంకా అయ్యే చూపిస్తానండి. ఏం తిన్నాను అయ్యే చూపిస్తాను. ఇంకా ఏం పనులు చేయను చూపించను. ఇంకా అంతే. ట్యాబ్లెట్లు అయితే వేసేసుకున్నానండి. మళ్ళీ ఎందుకో కానీ ఏడుపు వచ్చేస్తుంది. తలుచుకుని ఏడ్చేస్తాను చాలాసేపు. ఇంకా గమ్మునైతే ఏడవను. ఎందుకు ఇంకా ఆయన గుర్తొచ్చారు. చాలాసేపు అయితే ఏడ్చేసాను అనమాట. దేనికైనా దేవుడే ఉన్నాడు. ఇంకా దేవుడినే నమ్ముతాను. ప్రతిదాన్ని కూడా దేవుడు కాపాడుతాడు అంతే. ఇంకా కళ్ళు కూడా ఏదోలా అయిపోయండి. ఇంకంతా మర్చిపోయి ఇంకంతా మంచిగానే ఉంటాను. ఇంకా అంత పెద్ద విషయమేం కాదు. రెస్ట్లో ఉంటే అంత సెట్ అయిపోద్ది. నాకెందుకో కానీ ఎమోషనల్ వచ్చేసింది సడన్గా. ఇంకా సాయంత్రం అయితే పల్లీలు అయితే నానబెట్టుకుని కుక్కర్లో అయితే వేసానండి. కుక్కర్లో ఉడికించడం కిందంతా కూడా అలా అడుగంటేస్తుంది. నేను మర్చిపోయాను. అసలు మాడిపోయిందండి కుక్కర్ అంతా కూడా. ఈ విషయంలో ఇంకా అలా కూర్చుని ఉండిపోయాను. మాడిపోయింది. ఇంక సాయంత్రం వచ్చేసి నానమ్మ మునగాకు పట్టుకొచ్చిందండి. వండుకుంటావా అనేసి. అందులో ఎక్కువేమీ లేదు అని నేను ఏం చేస్తానంటే కరివేపాకు కూడా పట్టుకొచ్చింది. మునగాకు కారపొడి చేసేద్దాం అనేసి ఇంకా నా అంత ధనియాలని ఎండుమిర్చి అయితే తెప్పించాను అనమాట.
ఇదంతా క్లీన్ చేసేసి శుభ్రంగా ఇంకా ధనియాలు, పల్లీలు, ఎల్లుల్లిపాయలు అయితే వేపేసాను. చాలా బాగుందండి కారపొడి. ఇంకా అప్పటికప్పుడు అయితే ఇలా చేశానమాట. నిన్నైతే కామెంట్ పెట్టారు మునగాకు కూడా తినకూడదని. ఎందుకు తినకూడదు? బ్లడ్ పెరుగుతుంది కదా, మునగాకు మంచిదే కదా ప్రెగ్నెన్సీలో. కామెంట్ అయితే పెట్టారండి మునగాకు తినకూడదు అనేసి. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నా దాంట్లో. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐప్ అని ఉంటుంది, ఐప్ కూడా చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా ఎండుమిర్చి కూడా వేపేసి ఇంకా దారుగా అయితే తీసేసాను. తర్వాత అయితే కొంచెం మునగాకు అయితే వేసేసుకుంటాను అనమాట. మిక్సీ గిన్నె వేసేసుకుంటున్నాను. ఇంకా మునగాకు కూడా ఫ్రై అయితే చేసేస్తాను. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా ఇది కూడా వేసేసానండి. మునగాకు, కరివేపాకు 2 కలిపేసాను, మిక్స్ చేసేసాను. ఇంకా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా అది మంచిగా మగ్గేదాకా ఇంకా అలా ఉంచుతాను అనమాట. ఇంకా బాగా మగ్గిపోయిందండి. ఇంకోండి ఫ్రై లాగా అయిపోయిందన్నమాట. ఇది తీసేసి ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకుని మిక్సీ పట్టేస్తాను. ఇలాగైతే మిక్స్ చేశానండి. పొడుం కూడా రెడీ అయిపోయింది. ఒక బాక్స్లో గిన్నెలో వేసుకుని రోజు ఒక స్పూన్ అయితే ఇంకా అన్నంలో వేసుకుంటాను. చాలా మంచిది మునగాకు కారపొడి. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ